జగ్గయ్యపేట హైవేపై వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న అక్రమ డివైడర్ను పరిశీలించిన సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండల పరిధిలోని డివైడర్ దగ్గర జరిగిన ప్రమాదాన్ని పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిన్న సాయంత్రం వెంకటసాయి ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ఒక వ్యక్తి అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరగగా 8 మంది మృతి చెందారు. భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భావించి నేషనల్ అథారిటీ వారితో మాట్లాడి వెంటనే జెర్సీ బ్లాక్లతో డివైడర్ను మూసివేయడం జరిగింది. ఇంకా జెర్సీ బ్లాక్ల మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ను కూడా జెర్సీ బ్లాక్స్ను తెప్పించి పటిష్టంగా కంప్లీట్ చేస్తాము. భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాము. ఇక్కడ నుంచి షేర్ మహమ్మద్ పేట గ్రామానికి ఆటోనగర్ వెళ్లడానికి ఈ డివైడర్ను ఉపయోగిస్తున్నారు. షేర్ మహమ్మద్ పేట ఆటోనగర్ వారు అండర్ పాస్ ద్వారా వెళ్లాలని, ఇక్కడ ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సిఐ వెంకటేశ్వర్లు నిత్యం ప్రతినిధి తెలియజేశారు. ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.